Everybody, welcome to our new topic 7th class maths chapter 3 simple equations. ఇందులో what is an equation? ఈక్వేషన్ అంటే ఏంటి? ఇప్పుడు చూడండి 4m minus 3 is equal to 5. This is equation. ఈక్వేషన్ అంటే ఏమీ లేదు, ఇక్కడ ఈక్వల్ టు గుర్తు ఉండే టూ ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ని కలిగి ఈక్వల్ టు గుర్తుంటే దాన్నే ఈక్వేషన్ అంటారు. కంపారిజన్ చేస్తుంది అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండే ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ని రైట్ సైడ్ ఉండే న్యూమరికల్ ఎక్స్ప్రెషన్స్ని ఈక్వల్ చేస్తూ సింబల్ ఉంటే దాన్నే ఈక్వేషన్ అంటారు. ఇప్పుడు మీకు ఆల్రెడీ ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటో మీరు ఇంతకు ముందే నేర్చుకున్నారు. ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటి అంటే 4m minus 3 అంటే m అనేది వేరియబుల్. దీన్ని ఏమంటారు? వేరియబుల్ కాన్స్టెంట్. ఈ రెండు కలిగి ఉండే ఒక ఎక్స్ప్రెషన్ని ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అంటారు. ఇందులో 4m minus 3 అనేది ఒక ఎక్స్ప్రెషన్ అనుకున్నాం కదా. ఇందులో m అనేది వేరియబుల్. ఈ వేరియబుల్ యొక్క వాల్యూ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు 3 కానీ 5 కానీ ఇవి కాన్స్టెంట్, ఇవి ఎప్పుడు స్థిరంగానే ఉంటాయి, వీటి విలువలు మారవు. ఇప్పుడు చూడండి, ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ అంటే వేరియబుల్ ఉన్న ఎక్స్ప్రెషన్ని ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అంటారు. మళ్ళీ న్యూమరికల్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఏవి? నంబర్స్ మాత్రమే ఉంటాయి. ఇప్పుడు 5 + 4 అన్నిందనుకోండి, ఇది న్యూమరికల్, ఇది నంబరే, ఇది నంబరే. 2 నంబర్స్ని కలిపి మనము ఒక సింబల్తో యాడ్ చేస్తే సింబల్ని కలిగి ఉంటే న్యూమరికల్ ఎక్స్ప్రెషన్స్ అంటారు. సమ్ మోర్ ఎగ్జాంపుల్ చూడండి. 6 minus 3, 7 divided by 2, ఇలాంటివన్నీ న్యూమరికల్ ఎక్స్ప్రెషన్స్. అదే ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్కి కొన్ని ఎగ్జాంపుల్ చెప్పండి. 2x minus 5, 6m plus 2, ఇలాంటివి. ఇక్కడ x అనేది వేరియబుల్, ఇక్కడ m అనేది వేరియబుల్. వేరియబుల్స్ని మనము స్మాల్ లెటర్స్ అంటే A, B, C, Z వరకు ఏ లెటర్తో అయినా మనము డినోట్ చేయవచ్చు. గేమ్ ఆర్ ఫజిల్, ఇలా ఫజిల్ వేసుకుంటూ ఆడుకోవచ్చు. ఎలా ఆడుతుంటే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. తను ఏమన్నాడంటే ఇతనితో ఒక నంబర్ ఏదైనా నీ మనసులో తలుచుకో అన్నారు. ఏదో ఒక నంబర్ అనుకున్న తర్వాత దాన్ని 3తో మల్టిపుల్ చేసిన తర్వాత 5ని యాడ్ చేసిన తర్వాత నీకు ఎంత రిజల్ట్ వచ్చింది అంటే 56 అన్నారు. ఇతను ఏమన్నాడంటే నువ్వు అనుకున్న నంబర్ వచ్చి 17 అనేసాడు. అబ్బా, హౌ కెన్ ఇట్ పాసిబుల్, అబ్బా ఎంత బాగా చెప్పేశాడు. సరే, ఇంకొక నంబర్ ఏదైనా ఒక లక్కీ నంబర్, మీకు లక్కీ నంబర్ ఏదో ఇష్టం ఉంటుంది కదా, ఆ లక్కీ నంబర్ని మైండ్లో అనుకున్న తర్వాత దానికి 6తో మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేసిన తర్వాత అందులో నుండి 10ని సబ్ట్రాక్ట్ చేయండి. ఎంత ఆన్సర్ వచ్చింది అంటే 44 అన్న. నువ్వు అనుకున్న లక్కీ నంబర్ 9 అని చెప్పేశాడు. ఇది ఎలా సాధ్యం, ఎలా కనుక్కున్నారు అంటే ఇక్కడ మనము ఈక్వేషన్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు ఫస్ట్ చూడండి, వీళ్ళిద్దరి మధ్యలో ఫజిల్ ఎలా వేశారు? ఫస్ట్ ఏదైనా నంబరు నీ మైండ్లో తలుచుకో అన్నాడు. నీ మైండ్లో తలుచుకో అంటే ఆ నంబరు మనకు తెలియదు కాబట్టి తెలియని దాన్ని x అనుకుంటాం. x అనుకున్న తర్వాత దాన్ని మల్టిప్లై విత్ 3 అన్నాడు. అంటే దీన్ని 3తో మల్టిప్లికేషన్ చేసిన తర్వాత 5ని యాడ్ చేయి అన్నారు. యాడ్ కాబట్టి ప్లస్ సింబల్ 5ని యాడ్ చేస్తే దీనికి రిజల్ట్ ఎంత వచ్చింది అంటే ఏం చెప్పాడు? 56 అన్నాడు. ఈ 56, దిస్ ఈజ్ ద ఈక్వేషన్. ఈ విధంగా మనం ఈక్వేషన్ రాసుకున్నాం అనుకోండి, మనకు తెలియని నంబర్ని ఈజీగా చెప్పేయచ్చు అనమాట. ఈ ఈక్వేషన్ వేసుకున్న దానివల్లనే ఇతను ఆన్సర్ చేయగలిగాడు. ఓకేనండి, ఈ ఈక్వేషన్లో మనము దీన్ని ఈ x యొక్క సొల్యూషన్ కనుక్కున్నాం అనుకోండి, 17 అని ఈజీగా చెప్పేయచ్చు. ఇలా ఈక్వేషన్ని యూజ్ చేశారు.
తర్వాత లక్కీ నెంబర్ చూడండి, ఏదో ఒక లక్కీ నెంబర్ అనుకున్నారు కదా, ఆ లక్కీ నెంబర్ని మనము వై అనుకున్నాం. ఏదైనా స్మాల్ లెటర్స్లో ఏదైనా అనుకోవచ్చు. మనం అనుకున్న లక్కీ నెంబర్ ఏమో వై, దాన్ని 6తో మల్టిప్లై చేయాలి. అంటే 6తో మల్టిప్లై చేసుకోవాలంటే 6 వేసుకుంటాం. అందులో నుండి వచ్చిన వాల్యూ నుండి 10ని సబ్ట్రాక్ట్ చేయమన్నాడు. అంటే సబ్ట్రాక్ట్ అంటే మైనస్, 10ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. వచ్చిన రిజల్ట్ ఎంత అంటే 44 కదా. ఇప్పుడు మనం కనుక్కోవాల్సిన లక్కీ నెంబర్ వై కదా. ఈ ఈక్వేషన్కి సొల్యూషన్ కనుక్కున్నాం అనుకోండి, మనకు లక్కీ నెంబరు 9 అనేది వచ్చేస్తుంది. y = 9 అని చెప్పేయచ్చు. ఈ సొల్యూషన్ తర్వాత మనం కనుక్కుందాం. ఈ ఈక్వేషన్స్ని ఎలా సొల్యూషన్ కనుక్కోవాలి, సాల్వ్ చేయాలి అనేది నెక్స్ట్ మనము రాను తెలుసుకుందాం. ఈ విధంగా ఈక్వేషన్స్ వేసుకొని ఈ ఫజిల్ని అలా ఈజీగా చెప్పేయచ్చు అనమాట. మీ టెక్స్ట్ బుక్లోని క్వశ్చన్: The age of Harshit's father is 2 years less than 3 times the present age of Harshit. What is Harshit's age if his father's age is 40? ఈ క్వశ్చన్లో మనము ఈ క్వశ్చన్ని బాగా చదివి ఈక్వేషన్ లాగా రాసుకున్నాం అనుకోండి, మనకు హర్షిత్ యొక్క ఏజ్ వచ్చేస్తుంది. మనకు హర్షిత్ యొక్క ప్రజెంట్ ఏజ్ తెలియదు కాబట్టి ఇది అన్నోన్ వాల్యూ కాబట్టి దాన్ని ఏమనుకుంటాం మనము ఎక్స్ అనుకుంటాం. ఇప్పుడు చూడండి, ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ హర్షిత్ = ఎక్స్. మనము ఎక్స్ ఇయర్స్ అనుకోవాలన్నమాట. ఎక్స్ ఇయర్స్ అనుకున్న తర్వాత ఫాదర్స్ ఏజ్, క్వశ్చన్లో ఏమిచ్చాడు, ఫాదర్స్ ఏజ్ 3 times ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ హర్షిత్. హర్షిత్ యొక్క ఏజ్ ఎక్స్, ప్రజెంట్ ఏజ్ ఎక్స్ అనుకున్నాం కాబట్టి 3 times అంటే ఎక్స్కి 3 times. నెక్స్ట్ ఏమన్నాడు, లెస్ దాన్ 2 years. లెస్ అన్నాడు కాబట్టి లెస్ దాన్ అంటే మైనస్ వాల్యూ వేసుకోవాలి. 2 years కాబట్టి 2 వేసాం. హర్షిత్ ఏజ్ ఇఫ్ హిస్ ఫాదర్స్ ఏజ్ ఈజ్ 40. ఇప్పుడు ఫాదర్ యొక్క ఏజ్ ఎంత ఇచ్చినాడు, 40కి ఈక్వల్ చేసుకోవాలి. ఇప్పుడు ఫాదర్స్ ఏజ్ ఈజ్ గివెన్ ఎంత, 40. ఇప్పుడు మనకు ఏం కావాలి, ఈ ఎక్స్ అన్నోన్ వాల్యూ అనేది మనము కనుక్కోవాలి. ఇది అన్నోన్ ఏజ్ అంటే మనకు ఈ హర్షిత్ యొక్క ఏజ్ అనేది వస్తుంది. దీన్ని ఈక్వేషన్ రూపంలో ఎలా రాసుకుంటామంటే 3x - 2 = 40. ఈ ఈక్వేషన్ రూపంలో రాసేసామనుకోండి, ఈ అన్నోన్ వాల్యూ ఎక్స్ వేరియబుల్ యొక్క వాల్యూని కనుక్కున్నాం అనుకోండి, దీని సొల్యూషనే హర్షిత్ ఏజ్ అనేది వచ్చేస్తుంది. డైలీ లైఫ్ సిచ్యువేషన్స్లో మనము సింపుల్ ఈక్వేషన్స్ని ఇంకా ఎక్కడెక్కడ వాడతాము అంటే, ఇప్పుడు చూడండి, కన్వర్ట్ టెంపరేచర్ ఫ్రమ్ ఫారెన్హీట్ టు సెల్సియస్ అండ్ కెల్విన్. ఇక్కడ సింపుల్ ఈక్వేషన్స్ని ఎలా వాడతాం, ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చినాడు, వాటర్ బాయిల్స్. సెల్సియస్లో అయితే 212 degrees ఫారెన్హీట్, 100 degrees సెల్సియస్, 373 కెల్విన్స్ అని ఇచ్చాడు. వీటిని మనము సింపుల్ ఈక్వేషన్స్లో ఎలా వాడతాము అంటే, చూడండి, ఇది ఈక్వేషన్ ఉంది. ఏంటి అంటే, కన్వర్ట్ టెంపరేచర్ ఫ్రమ్ ఫారెన్హీట్ అంటే సెల్సియస్ బై 5 = ఫారెన్హీట్ -32/9 = K - 273/5. ఈ సింపుల్ ఈక్వేషన్ని మనం యూజ్ చేస్తూ సెల్సియస్లో ఉండేదాన్ని ఫారెన్హీట్లో ఉండేదాన్ని సెల్సియస్ అంటే మనం ఈ రెండు మాత్రమే ఈక్వేషన్ తీసుకొని కనుక్కోవచ్చు. అదే సెల్సియస్లో కెల్విన్ అంటే దీన్ని ఈక్వల్ టు చేసుకుంటూ మనం ఈక్వేషన్ చేసుకొని కనుక్కోవచ్చు. ఇక్కడ కెల్విన్లో కూడా కనుక్కోవచ్చు. అదేవిధంగా ఫారెన్హీట్లో ఉండేది కెల్విన్ ఉండేది ఫారెన్హీట్లో అంటే ఈ ఎక్స్ప్రెషన్స్ తీసుకొని ఈక్వల్ టు ఉండే ఈక్వేషన్ని తీసుకొని కనుక్కోవచ్చు. ఈ విధంగా మనం సింపుల్గా ఈక్వేషన్ వేసుకొని ఈజీగా కనుక్కోవచ్చు. అలాగే చూడండి, ఇంకొకటి ఏమి అంటే స్పీడ్ ఆఫ్ బోట్స్ ఇన్ వాటర్ అన్నాడు. డౌన్ స్ట్రీమ్లో అప్ స్ట్రీమ్లో ఇది ఎలా అంటే, ఇప్పుడు డైరెక్షన్ ఆఫ్ స్ట్రీమ్ అంటే నీటి ప్రవాహ వేగం అనమాట. ఇది ఒక 5 kilometers స్పీడ్తో నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి. అంటే ఒక నదిలో కానీ సముద్రంలో కానీ ఇలా వెళ్తూ ఉంటాయి కదా, 5 kilometers స్పీడ్లో వెళ్తూ ఉన్నాయి వాటర్. ఇదేంటిది అంటే ఈ డైరెక్షన్స్లో మనకు ఇక్కడ ఒక పడవ వచ్చింది అనుకోండి, ఇక్కడ ఒక పడవ, ఇది ఒక 20 kilometers స్పీడ్తో వెళ్తుంది. అంటే ఈ బోటు డౌన్లో వెళ్తుంది కదా, డౌన్లో వెళ్తే ఈ ఎంత స్పీడ్లో వెళ్తుంది అని మనం కనుక్కోవాలి అంటే ఏం చేస్తాం, ఇక్కడ 20 kilometers + 5 వేస్తాం.
20 + 5 అంటే 25 కిలోమీటర్ స్పీడ్తో వెళ్ళిపోతుంది. అదే ఈ డౌన్ స్ట్రీమ్లో అంటే ఇది డౌన్ స్ట్రీమ్ ఇలా వెళ్తుంది కదా, ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చిందనుకోండి, ఈ పోర్షన్ ఇదే ఆపోజిట్లో వచ్చిందనుకోండి, అప్పుడేమవుతుంది, ఇది 5 కిలోమీటర్ స్పీడ్తో వెళ్తోంది, ఇది 20 కిలోమీటర్ స్పీడ్తో వస్తుంది. అంటే ఇది ముందుకు వచ్చేస్తే ఇది 5 కిలోమీటర్స్తో దీన్ని వెనక్కి తోసేస్తూ ఉంటుంది. అప్పుడు మనం ఈక్వేషన్ని యూజ్ చేయాల్సి వస్తుంది. ఏంది 20 - 5. దాని యొక్క స్పీడ్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే దీని యొక్క స్పీడ్ ఏమో 20, మనకు దాని యొక్క ఆపోజిట్ డైరెక్షన్లో మనకి ఇలా వెనక్కి తోస్తుంది కాబట్టి 5 కిలోమీటర్స్ కదా ఈ యొక్క వాటర్ యొక్క ఫ్లో, కాబట్టి 5ని సబ్ట్రాక్ట్ చేస్తే 15 కిలోమీటర్ స్పీడ్తో వెళ్తుంది. ఈ విధంగా మనము ఇక్కడ కూడా ఈక్వేషన్ని యూజ్ చేస్తాం. వాట్ ఈజ్ సింపుల్ ఈక్వేషన్? ఈక్వేషన్ అంటే ఏంటో మనం తెలుసుకున్నాము. తర్వాత వాట్ ఈజ్ సింపుల్ ఈక్వేషన్? ఈక్వేషన్కి సింపుల్ ఈక్వేషన్స్కి డిఫరెన్స్ ఏంటి? సింపుల్ ఈక్వేషన్నే మనం ఏమంటామంటే లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్. ఈక్వేషన్ అంటే ఏంటో మనకు తెలుసు. ఏం ఈక్వేషన్ అంటే 2 ఎక్స్ప్రెషన్స్ అంటే 3x - 2 = 40. అంటే ఈ ఎక్స్ప్రెషన్స్ని ఈక్వల్ సింబల్ ఉంటే దాన్ని ఈక్వేషన్ అని అన్నారు. ఇప్పుడు లీనియర్ వన్ వేరియబుల్ అంటే ఏంటి? వన్ వేరియబుల్ అంటే ఒక వేరియబుల్ మాత్రమే కలిగి ఉండాలి. ఇక్కడ వేరియబుల్ ఏంటి ఈక్వేషన్లో? ఎక్స్ అనేది వన్ వేరియబులే. దీన్ని ఏమంటారంటే ఇప్పుడు చూడండి, ఇంకోటి 2m - 5 = m + 7. ఈ ఎక్స్ప్రెషన్స్లోన వేరియబుల్ ఉంది, ఈ ఎక్స్ప్రెషన్స్లోన వేరియబుల్ ఉంది. ఇక్కడ m ఉంది, ఇక్కడ m ఉంది, అంటే సేమ్ వేరియబులే కాబట్టి ఇది వన్ వేరియబుల్లే అవుతుంది. మనం ఏం చేస్తాం, మనం ఇది LHS అన్నాం కదా, ఇది LHS. ఈ ఎక్స్ప్రెషన్ ఈక్వల్ టుకి ఈ వైపు అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉండే ఎక్స్ప్రెషన్ని LHS అని, రైట్ హ్యాండ్ సైడ్లో అంటే RHS అని అంటారు. రైట్ హ్యాండ్ సైడ్లో ఉండే ఎక్స్ప్రెషన్ని RHS అంటారు. LHS RHSని కంపేర్ చేస్తే ఈక్వల్గా ఉండాలి, అప్పుడే అది ఈక్వేషన్ అవుతుంది అనుకున్నాం. ఈ LHS = RHS. ఇక్కడ వేరియబుల్ కూడా వన్ వేరియబులే ఉంది కాబట్టి దీన్ని ఈ ఈక్వేషన్ అని అంటారు. వన్ వేరియబుల్ ఉంది. తర్వాత లీనియర్ అంటే ఏంటి? లీనియర్ అంటే ఈ వేరియబుల్ వన్ వేరియబుల్ అని కదా, ఆ వేరియబుల్ యొక్క పవర్ హయ్యెస్ట్ పవర్ 1 ఉంటే, అంటే ఇక్కడ ఏం పవర్ లేదంటే 1 ఉన్నట్టే, హయ్యెస్ట్ పవర్ 1 ఉంటే దాన్ని లీనియర్ అంటారు. లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్. ఇది లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్. వేరియబుల్ ఉంది, దాని హయ్యెస్ట్ పవర్ వచ్చి 1 మాత్రమే ఉండాలి. అలా కాకుండా ఇప్పుడు చూడండి, 2x² - 5 = 30 అనుకుందాం, 25 అనుకుందాం. ఇది లీనియర్ ఈక్వేషన్ అవుతుందా? వన్ వేరియబులే ఉంది కానీ దీని యొక్క హయ్యెస్ట్ పవర్ ఏముంది? 2 ఉంది. మనకు 1 అయితేనే లీనియర్ ఈక్వేషన్ అవుతుంది, లేదంటే హయ్యెస్ట్ పవర్ 1 మాత్రమే ఉండాలి. ఇక్కడ 1 లేదు కాబట్టి ఇది లీనియర్ ఈక్వేషన్ కాదనమాట. ఇది కాదు, ఎందుకు? దాని పవర్ వచ్చి 2 ఉంది కాబట్టి. మనకు లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ అంటే వన్ వేరియబుల్ అయి ఉండాలి. ఆ ఈక్వేషన్లో వేరియబుల్ యొక్క పవరు హయ్యెస్ట్ పవర్ 1 అయి ఉంటే దాన్నే మనము సింపుల్ ఈక్వేషన్ లేదా లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ అని చెప్పుకుంటాం. కన్వర్ట్ ద మ్యాథమెటికల్ స్టేట్మెంట్స్ ఇంటూ సింపుల్ ఈక్వేషన్స్. ఇక్కడ మ్యాథమెటికల్ స్టేట్మెంట్స్ అనేటివి ఇచ్చారు, దాన్ని మనము సింపుల్ ఈక్వేషన్స్ రూపంలో రాయాలన్నమాట. ఇప్పుడు ఫస్ట్ ఈ మ్యాథమెటికల్ స్టేట్మెంట్ని బాగా చదవండి. 5 యాడెడ్ టు ఏ నంబర్ ఈజ్ 9. ఇక్కడ 5 యాడెడ్ టు ఏ నంబర్, ఏ నంబర్ అంటే ఈ నంబరు అన్నోన్ నంబర్. అన్నోన్ నంబర్ని మనం ఏమనుకుంటాం? వేరియబుల్ అనుకుంటాం. వేరియబుల్ని దేంతో డినోట్ చేయొచ్చు? మనము స్మాల్ ఆల్ఫాబెట్స్ అయినా ఏ నుంచి జెడ్ వరకు ఏ నెంబర్తో అయినా మనము డినోట్ చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ దీన్ని మనము ఎక్స్ అనుకుందాం. ఈ నంబర్ని ఎక్స్ అనుకుందాం.
ఈ ఎక్స్కి 5 యాడెడ్ అన్నాడు. యాడెడ్ అంటేనే సింబల్ ఏం వేసుకోవాలి? ప్లస్. ఎంత యాడ్ చేయాలి? 5 యాడ్ చేస్తే ఈజ్ 9 అన్నాడు. ఈజ్ అంటే ఈక్వల్ టు సింబల్ వేసి 9కి ఈక్వల్ అవుతుంది. అంటే ఒక నంబర్కి 5ని యాడ్ చేస్తే అది 9కి ఈక్వల్ అవుతుంది. దిస్ ఈజ్ ద ఈక్వేషన్. ఇప్పుడు చూడండి నెక్స్ట్ స్టేట్మెంట్. 4 టైమ్స్ ఏ నంబర్ డిక్రీజ్డ్ బై 3 ఈజ్ 5. ఫస్ట్ ఏ నంబర్ అంటే మనం ఏదైనా ఎం అనుకుందాం. ఈసారి ఎం అనుకుందాం. ఏ నంబర్ ఎం అనుకున్నాం. ఏ నంబర్ 4 టైమ్స్ అంటే ఈ నంబర్ 4 టైమ్స్ ఉంది. 4 టైమ్స్ అంటే 4తో మల్టిప్లై చేయాలి. 4m డిక్రీజ్డ్ బై 3 అన్నాడు. డిక్రీజ్ అంటేనే మనకు సబ్ట్రాక్ట్ అని అర్థమవుతుంది. తగ్గించాలి కదా డిక్రీజ్ అంటే, కాబట్టి మైనస్ వేసుకుంటాం. బై 3తో డిక్రీజ్ చేస్తున్నాం. అంటే మనము ఈ వాల్యూ నుంచి 3ని డిక్రీజ్ చేస్తున్నాం. ఈజ్ ఈక్వల్ టు సింబల్ 5. 4m minus 3 equal to 5. This is the equation. Next చూడండి. The sum of 3 times of n and 7. ఇక్కడ of n and 7. n అనేది వేరియబుల్ ఇచ్చేసాడు. అంటే ఫస్ట్ మనం 3 టైమ్స్ ఆఫ్ n రాసుకోవాలి. మనకు వేరియబులే కదా కావాల్సింది. 3n వేరియబుల్ అనేది n, దానికి 3 టైమ్స్ అంటే 3n. అండ్ 7 అండ్ ఈ రెండింటిని ఏం చేయాలి? సమ్ చేయాలి. అంటే 3n + 7 సమ్ చేసాం. ఈజ్ ఈక్వల్ టు 13. మనకు కావాల్సిన ఈక్వేషన్ వచ్చేసింది. ఇప్పుడు 4th క్వశ్చన్ చూడండి. లెంత్ ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ 3 meters మోర్ దాన్ ఇట్స్ బ్రిడ్త్ అండ్ ఇట్స్ పెరిమీటర్ ఈజ్ 24. మనకు పెరిమీటర్ అనేది ఇచ్చేసాడు. లెంత్ ఆఫ్ రెక్టాంగిల్ ఏమన్నాడు? 3 meters మోర్ దాన్ ఇట్స్ బ్రిడ్త్. అంటే మనము వేరియబుల్ బ్రిడ్త్ ఆఫ్ రెక్టాంగిల్ ఏమనుకుంటాం? దీన్ని మనం వైనే అనుకుందాం. వై అనుకుందాం. బ్రిడ్త్ ఆఫ్ రెక్టాంగిల్ ఇది వేరియబుల్, ఇదే అన్నోన్ నెంబర్. మనకి ఈ బ్రిడ్త్ అనుకుంటే లెంత్ ఎంత వస్తుంది? లెంత్ ఆఫ్ రెక్టాంగిల్ చూడండి ఇక్కడ 3 meters మోర్ దాన్ ఇట్స్ బ్రిడ్త్. అంటే దీనికి 3 meters మోర్ దాన్ అంటే y ప్లస్ 3 meters, y ప్లస్ 3 అవుతుంది లెంత్. బ్రిడ్త్ వచ్చి y అనుకుంటే లెంత్ వచ్చి y ప్లస్ 3 అవుతుంది. పెరిమీటర్ ఈజ్ 24 అన్నారు. కానీ మనకు పెరిమీటర్ ఫార్ములా ఏంటి? ఫార్ములా ఆఫ్ పెరిమీటర్ దేనికి? రెక్టాంగిల్ యొక్క పెరిమీటర్కి ఫార్ములా ఏంటి అంటే 2 into లెంత్ ప్లస్ బ్రిడ్త్. ఇప్పుడు లెంత్ ఎంత? ఇక్కడ 2. లెంత్ ఎల్ అంటే ఎంత? y ప్లస్ 3. y ప్లస్ 3. బ్రిడ్త్ ఎంత? y ప్లస్ y. ఇప్పుడు ఈ బ్రాకెట్లో y 2 టైమ్స్ ఉంది కాబట్టి 2y ప్లస్ 3 రాసి మనం 2తో మల్టిప్లికేషన్ చేసేయాలి. 2 2s are 4y ప్లస్ 2 3s are 6. 4y ప్లస్ 6 అనేది మనకి వచ్చింది. కానీ మనకు ఈ స్టేట్మెంట్లో ఏమిచ్చాడు? పెరిమీటర్ ఇస్ 24 అన్నాడు. అంటే ఇది 24కి ఈక్వల్ అవుతుంది. కంపారిజన్ ఇచ్చేసాడు కదా. 4y ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 24. దిస్ ఈజ్ ద ఈక్వేషన్. ఎగ్జాంపుల్ 2 చూడండి. కన్వర్ట్ సింపుల్ ఈక్వేషన్స్ ఇంటూ స్టేట్మెంట్స్. మ్యాథమెటికల్ స్టేట్మెంట్స్లోకి సింపుల్ ఈక్వేషన్స్ని కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఈక్వేషన్ ఇచ్చేసాడు. y మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 11. దీన్ని మనం స్టేట్మెంట్ లాగా రాయాలి. ఇప్పుడు దీన్ని బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ y నుండి 7ని సబ్ట్రాక్ట్ చేసేస్తే 11 వస్తుంది. దీన్నే మనం ఏం రాస్తాం? టేకింగ్ అవే. తీసివేస్తున్నాం కాబట్టి టేకింగ్ అవే అంటాం. టేకింగ్ అవే 7 ఫ్రమ్ y. అంటే y నుండి మనము 7ని టేకింగ్ అవే ఈజ్ 11. దిస్ ఈజ్ ద స్టేట్మెంట్. ఇప్పుడు నెక్స్ట్ 2 చూడండి. m ఈక్వల్ టు 24. దీన్ని ఎలా స్టేట్మెంట్లోకి రాస్తాం? ఇక్కడ మనకు నంబర్ వచ్చి m.
అంటే 8 టైమ్స్, కాబట్టి దీన్ని ఏం రాస్తాము 8 టైమ్స్ ఆఫ్ నంబర్ ఎంకి 8 టైమ్స్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఈజ్ 24. దిస్ ఈజ్ ద స్టేట్మెంట్. థర్డ్ క్వశ్చన్ 2x + 13 ఈజ్ ఈక్వల్ టు 25. ఇక్కడ ఎక్స్కు 2 టైమ్స్ ఉంది, తర్వాత 13 అనేది మనం యాడ్ చేసినాము ఈక్వల్ టు 25. ఇప్పుడు దీన్ని ఎలా రాస్తాము? ఇఫ్ యూ యాడ్ 13 దేనికి యాడ్ చేసాం మనము? 2 టైమ్స్ ఆఫ్ నంబర్ ఎక్స్కి. 2 టైమ్స్ ఆఫ్ నంబర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈజ్ 25. దిస్ ఈజ్ ద స్టేట్మెంట్. నెక్స్ట్ చూడండి ఫోర్త్, y/4 - 7 ఈక్వల్ టు 1. ఇక్కడ దీని నుంచి మనం 7 డిక్రీజ్ చేస్తున్నాం లేదా సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. అంటే దేని నుండి సబ్ట్రాక్ట్ చేస్తున్నాము అంటే y/4 అంటే 1/4 ఆఫ్ y. 1/4 ఆఫ్ y. ఇప్పుడు చూడండి ఈ స్టేట్మెంట్ ఎలా రాస్తాము అంటే 7 సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 1/4 ఆఫ్ y ఈజ్ ఎంత? ఈక్వల్ 1 ఈజ్ 1. దిస్ ఈజ్ ద స్టేట్మెంట్. యువర్ ప్రోగ్రెస్. మీ టెక్స్ట్ బుక్లో చెక్ యువర్ ప్రోగ్రెస్ అన్నారు. ఇంతవరకు నేర్చుకునేది మీరు కరెక్ట్గా చేయగలుగుతారా లేదా అని. రైట్ సింపుల్ ఈక్వేషన్స్ ఫర్ ద ఫాలోయింగ్ వర్బల్ స్టేట్మెంట్స్. వర్బల్ స్టేట్మెంట్స్ మనం సింపుల్ ఈక్వేషన్స్లోకి రాయాలి. ద సమ్ ఆఫ్ 5 టైమ్స్ ఆఫ్ ఎక్స్ అండ్ 3 ఈజ్ 28. దీన్ని ఈక్వేషన్స్లో రాయాలి. ఏం కనుక్కోవాలి? సమ్. వేటికి సమ్ కనుక్కోవాలి? 5 టైమ్స్ ఆఫ్ ఎక్స్ అండ్ 3. ఈ 2కి మనం సమ్ కనుక్కోవాలి. 5 టైమ్స్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? 5x అండ్ 3కి ఏం చేయాలి? సమ్ చేయాలి. ప్లస్ ఈక్వల్ టు ఈజ్ అంటే ఈక్వల్ టు 28. దిస్ ఈజ్ ద ఈక్వేషన్. నెక్స్ట్ సెకండ్ చూడండి, టేకింగ్ అవే 7 ఫ్రమ్ p గివ్స్ 21 అంటే గివ్స్ 21. ఇది ఈక్వల్ టుకి అవుతుంది. టేకింగ్ అవే 7 అంటే టేకింగ్ అవే అంటే మనం ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ చేసేయాలి. ఎందులో నుండి? ఫ్రమ్ p. కాబట్టి p - 7 టేకింగ్ అవే గివ్స్ 21 అంటే ఈక్వల్ టు 21. దిస్ ఈజ్ ద ఈక్వేషన్. p - 7 ఈజ్ ఈక్వల్ టు 21 ఈజ్ ద ఈక్వేషన్. నెక్స్ట్ థర్డ్ చూడండి, ఇఫ్ యూ యాడ్ 1/3 టు m దెన్ యూ గెట్ 25. ఇప్పుడు మనం ఇఫ్ యాడ్ చేయాలి దేన్ని? 1/3 టు m. ఎంకు 1/3ని యాడ్ చేస్తే దెన్ యూ గెట్ 25 అన్నారు. కాబట్టి ఫస్ట్ 1/3 అంటే 1/3 టు m ప్లస్ m యాడ్ చేసాం. యాడ్ అంటే ప్లస్. దెన్ యూ గెట్ అంటే ఈక్వల్ టు 25 అంటే 1/3 ప్లస్ m ఈక్వల్ టు 25. దిస్ ఈజ్ ద ఈక్వేషన్. నెక్స్ట్ ఫోర్త్ చూడండి, సమ్ ఆఫ్ యాంగిల్స్ x ప్లస్ 20 ఈజ్ ఏ స్ట్రైట్ యాంగిల్ అన్నాడు. ఈజ్ అంటే ఈక్వల్ టు సమ్ దేన్ని సమ్ చేయాలి? యాంగిల్స్ని. 2 యాంగిల్స్ ఇచ్చాడు, x ప్లస్ 20. మనం ఏం రాస్తాం? x ప్లస్ 20. ఇదొక యాంగిల్, ఇదొక యాంగిల్, రెండింటిని ఏం చేస్తున్నాం? సమ్ చేసాం. సమ్ చేస్తే ఈజ్ అంటే ఈక్వల్ టు వస్తుంది. స్ట్రైట్ యాంగిల్ అంటే ఎంత? 180 డిగ్రీస్. 180కి ఈక్వల్ చేయాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ వేరియబుల్ 2 టైమ్స్ వచ్చింది కాబట్టి x ప్లస్ x ఏమవుతుంది? 2x. ఈ బ్రాకెట్ తీసేసామనుకోండి మనము x ప్లస్ 20 ఈజ్ ఈక్వల్ టు 180. x 2x ప్లస్ 20 ఈజ్ ఈక్వల్ టు 180. దిస్ ఈజ్ ద ఈక్వేషన్. నెక్స్ట్ 5. Perimeter of a rectangle whose length is 2 cm more than its width is 16 cm. Width is equal to x అనుకుంటే లెంత్ ఎంత వస్తుంది? లెంత్ వచ్చి మోర్ దాన్ 2 సెంటీమీటర్స్ అంటే x ప్లస్ 2. మోర్ దాన్ కాబట్టి ప్లస్ వేసుకోవాలి, x ప్లస్ 2. మనకు పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఫార్ములా ఏమి? పెరిమీటర్
ఆఫ్ రెక్టాంగిల్. ఫార్ములా ఏంటి అంటే 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. ఇక్కడ 2 ఎల్ అంటే ఎక్స్ ప్లస్ 2 బ్రాకెట్లో ప్లస్ విడ్త్ ఎక్స్ బ్రెడ్త్. ఇప్పుడు చూడండి 2 ఎక్స్ ప్లస్ 2 ప్లస్ ఎక్స్, ఇది హోల్ బ్రాకెట్. ఎక్స్ ఎక్స్ 2x అవుతుంది. 2 ఇంటూ 2x ప్లస్ 2. దీన్ని మల్టిప్లై చేయండి. 2 2s are 4x ప్లస్ 2 2s are 4 ఈజ్ 16 సెంటీమీటర్. ఇది దేనికి ఈక్వల్ అవుతుంది? 16కి. మనకు కావాల్సిన ఈక్వేషన్ ఏమొచ్చింది? 4x ప్లస్ 4 ఈక్వల్ టు 16. సెకండ్, రైట్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ ఇన్ స్టేట్మెంట్ ఫామ్. ఈ ఈక్వేషన్ని స్టేట్మెంట్ ఫామ్లో రాయాలి. x ప్లస్ 4 ఈక్వల్ టు 9 అంటే 4 యాడెడ్ ఏ నంబర్ x ఈజ్ 9. దిస్ ఈజ్ ద స్టేట్మెంట్. ఇప్పుడు చూడండి 2y ఈక్వల్ టు 15 అంటే 2 టైమ్స్ ఆఫ్ y. 2 టైమ్స్ ఆఫ్ y ఈజ్ 15. నెక్స్ట్ 3m మైనస్ 15 ఈజ్ ఈక్వల్ టు 25 అంటే ఇక్కడ ఏం చూడండి, సబ్ట్రాక్టెడ్ 15 ఫ్రమ్ 3 టైమ్స్ ఆఫ్ ఏ నంబర్ m ఈజ్ 25 అనైనా రాయొచ్చు, లేదా టేకింగ్ అవే 15 ఫ్రమ్ 3 టైమ్స్ ఆఫ్ నంబర్ m అని కూడా రాయొచ్చు. ఇప్పుడు చూడండి 2 స్టేట్మెంట్స్ కూడా రాద్దాం. సబ్ట్రాక్టెడ్ 15 ఫ్రమ్ 3 టైమ్స్ ఏ నంబర్ m ఈజ్ 25 ఇలా రాయొచ్చు, లేదా టేకింగ్ అవే 15 ఫ్రమ్ 3 టైమ్స్ ఏ నంబర్ m ఈజ్ 25 ఇలా కూడా రాయొచ్చు. నెక్స్ట్ n/4 ఈజ్ ఈక్వల్ టు 5 అంటే 1/4 ఆఫ్ n ఈజ్ 5 అంతే. ఇప్పుడు చూడండి 1/4 ఆఫ్ నంబర్ n ఈజ్ 5. సొల్యూషన్ అంటే ఒక ఈక్వేషన్స్కి సొల్యూషన్ కనుక్కోవాలంటే ఏంటి అంటే ద వాల్యూ ఆఫ్ ద వేరియబుల్ ఫర్ విచ్ ఈక్వేషన్ బికమ్స్ ట్రూ ఈజ్ కాల్డ్ సొల్యూషన్. అంటే ఏంటి, ఇప్పుడు చూడండి ఒక ఈక్వేషన్ రాసుకున్నాం. x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 4 అనేది ఈక్వేషన్. ఇందులో వేరియబుల్ ఏది? ఎక్స్. ఈ ఎక్స్ యొక్క వాల్యూని మనం కనుక్కొని సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, అది 4కి ఈక్వల్ అయితే అంటే ఆ స్టేట్మెంట్ ట్రూ అయితే అది దాని యొక్క సొల్యూషన్ అవుతుంది. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అయితే 3 ప్లస్ 1 అనేది 4 అవుతుంది. అప్పుడు ఈ స్టేట్మెంట్ అనేది ట్రూ అవుతుంది. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అనేది ఈ ఈక్వేషన్కి సొల్యూషన్ అవుతుంది. ఇప్పుడు చూడండి 2k మైనస్ 11 ఈజ్ ఈక్వల్ టు 5 అని ఈ ఈక్వేషన్లో k ఈజ్ ఈక్వల్ టు 7 అని ఇచ్చాడు అనుకోండి, అది ట్రూ అవుతుందా? ఇప్పుడు ఏమనుకోండి, k వాల్యూ 7 అనుకోండి. ఇప్పుడు 2 సబ్స్టిట్యూట్ చేయండి. 2 ఇంటూ 7 మైనస్ 11. ఇప్పుడు 2 7s are 14 మైనస్ 11 ఈక్వల్ టు అలాగే ఉంటుంది. ఇప్పుడు 14లో 11 తీసేయండి, ఎంత వస్తుంది? 3 ఈజ్ ఈక్వల్ టు 5. 3 అనేది 5కి ఈక్వల్ అవుతుందా? నాట్ ఈక్వల్ టు. అంటే ఈ స్టేట్మెంట్ ఫాల్స్. ఇది ఫాల్స్ కాబట్టి k ఈజ్ ఈక్వల్ టు 7 అనేది ఈ ఈక్వేషన్స్కి సొల్యూషన్ కాదనమాట. నాట్ ఏ సొల్యూషన్. ఈ స్టేట్మెంట్ ట్రూ కావాలంటే k వాల్యూ ఎంత ఉండాలి? సపోజ్ k వాల్యూ 8 k ఈజ్ ఈక్వల్ టు 8 అనుకుందాం. 2 ఇంటూ 8 మైనస్ 11 ఈజ్ ఈక్వల్ టు 5. 2 8s are 16 మైనస్ 11 ఈజ్ ఈక్వల్ టు 5. 16లో 11 పోతే 5 ఈజ్ ఈక్వల్ టు 5. కాబట్టి ఇది ఈక్వల్ అయిపోయింది. ఇది LHS, ఇది RHS. ఇక్కడ k ఈజ్ ఈక్వల్ టు 8 అనేది ఈ ఈక్వేషన్కి k ఈజ్ ఈక్వల్ టు 8 అనేది సొల్యూషన్ అవుతుంది. ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ కనుక్కోవడానికి
ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అనేది ఒకటనమాట. ఈ మెథడ్ లాంగ్ ప్రాసెస్ అయినా ఈ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో ఈ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ని ఎలా కనుక్కుంటారో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఇక్కడ వేరియబుల్ ఎన్ కనుక్కోవాలంటే మనం ఏమనుకుంటామంటే n = 0 అనుకుందాం. 0తో స్టార్ట్ చేస్తాం. n = 0 అనుకుంటే ఈ n వాల్యూని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. 6 × n అంటే 0 -1 = 29. 6 0s are 0 -1 = 29 అంటే -1 = 29. n = 0 అనేది ఈ ఈక్వేషన్కి సొల్యూషన్ కాదు. ఎందుకు? -1 ఈజ్ నాట్ ఈక్వల్ టు 29. ఈ స్టేట్మెంట్ ఫాల్స్ కాబట్టి నాట్ ఏ సొల్యూషన్. అలాగే n = 1 అనుకుందాం. అప్పుడు 6 × 1 -1 = 29. 6 1s are 6 -1 = 29. 6లో 1 సబ్ట్రాక్ట్ చేస్తే 5 అనేది 29కి ఈక్వల్ అవుతుందా? నాట్ ఈక్వల్ టు. అంటే ఈ స్టేట్మెంట్ కూడా ఫాల్స్ కాబట్టి n = 1 అనేది దీనికి సొల్యూషన్ కాదు. ఇలా మనము n = 2, n = 3, n = 4, n = 5 ఇలా సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తాం. ఇప్పుడు n = 5 అనేది తీసుకుందాం. 6 nకి బదులు 5 -1 = 29. ఇప్పుడు 6 5s are ఎంత? 30 -1 = 29. 30లో 1 తీసేస్తే 29 = 29. ఇక్కడ మనకి ఏమైంది? ఈక్వల్ అయింది. అంటే ట్రూ. ఈ స్టేట్మెంట్ వచ్చి ట్రూ అయింది. అంటే ఎక్కడైంది? n = 5. n = 5 ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయడం వల్ల ఇది ఈక్వల్ ట్రూ స్టేట్మెంట్ వచ్చింది. ఈక్వేషన్కి సొల్యూషన్ ఏది? 5 అనమాట. n వాల్యూ వచ్చి 5. ఈ n వాల్యూనే ఈ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ అవుతుంది.